మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా అమ్మా, మీ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనం సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది విశేషంగా మరి ద్వాదశ రాశిలో అయిన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఈ తెలుగు సంవత్సరం పరాభవనం సంవత్సరంలో మనము వృషభ రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏది తెలుసుకుంటే వారు మా రాశి అని చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుందమ్మా. ఈ కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 2 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారు వృషభ రాశికి సంబంధించిన వారమ్మా. ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. సహజంగా మనం ఈ తెలుగు సంవత్సరం ఫలితాలు, వార్షిక ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఉగాది పండుగ రోజు ఈ ఫలితాలు వాడుతూ ఉంటాం. ఎంత ఆదాయము, ఎంత వ్యయం, దాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు, ప్రేక్షకులు ఎవరు కూడా కానీ, ఏ రాశి వారు కూడా కానీ. ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశి వారికి ఆదాయం 5 అన్నాను నేను, వ్యయం 14 అన్నాను అంటే వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నాకు బోల్డ్ ఎంత ఖర్చు ఉంది, ఆదాయం తక్కువ ఉంది అన్నారు. దాని ఉద్దేశం అది కాదు. ఎక్కువ మంచి పనులు చేస్తారు అని అర్థం. అంటే వారు ఆదాయం 5 అంటే వారికి వచ్చేటువంటి ఆదాయం ధనం ఒకటే కాదు, వారి తెలివితేటలు, వారికి లభించేటువంటి సమయము, అవకాశాలు, ఇవన్నీ కదా, వారి ఆరోగ్యము, వారి శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ ఆదాయమే కదా. కాకపోతే 14 వ్యయం కనిపిస్తుందంటే 14% కష్టపడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గృహ నిర్మాణం చేస్తున్నారమ్మా, అనుకున్న దానికంటే అంచనా మించిపోతుంది, సమయం ఎక్కువైపోతుంది, బడ్జెట్ పెరిగిపోతుంది. మరి కానీ పూర్తి చేస్తారు కదా, ఆపలేను కదా. ఎలా చేస్తారు? బయట నుంచి తీసుకొచ్చో ఇంకోటి చేసో ఏదో ఒకటి రుణం పొందైనా దాన్ని పూర్తి చేస్తారు. అంటే ఒక మంచి పనికి మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. అసలు ఆ రకంగా ఆలోచించినప్పుడు వ్యయం అనేది ఎక్కువ ఉంటేనే మంచిది, అంటే మంచి పనులు చేస్తామని అర్థం. కనుక భయపడాల్సిన పని లేదు ఈ ఆదాయ వ్యయాల గురించి. వృషభ రాశి వారికి ఇప్పుడు గురువు అనుకూలంగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలో ఉన్నారు. వృషభ రాశికి అది ద్వితీయ భావం. ద్వితీయ భావంలో గురువు ఉంటే వాక్స్థానం బాగా ఉంటుంది, అంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కావచ్చు, వీరు చెప్పిన మాటలు, వీరు చెప్పిన సలహాలకి ఎక్కువ విలువ ఉంటుంది. ఆ రకంగా వీరికి గౌరవం లభించినట్టే. అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో తల్లిదండ్రులకి ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఇలాంటివన్నీ వాళ్ళకి పొందడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు సమకూర్చుకోవచ్చు. ఏదైనా కొనుగోలు చేయాల్సి ఉంటే భూములు కానీ ఇట్లాంటివన్నీ చక్కగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత వారికి తృతీయ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలోని గురువు వెళ్ళడం వల్ల కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు వీరి మాటకు విలువ ఉండదు, జన సహకారం సరిగా ఉండదు, పెద్దవాళ్ళతోటి వీరికి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు రావు. ఇలాంటి ప్రతికూల ఫలితాలు ఈ 2026 జూన్ 2 నుంచి వీరికి కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణం. అంతవరకు గురువు అనుకూలంగా ఉన్నారు. అంటే ఇంచుమించుగా 50% గురుబలం వీరికి ఉంది. ఇక శని భగవానుడు లాభంలో ఉన్నాడు మీనరాశిలో. సో తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా ఆయన లాభంలోనే ఉంటారు. వీరికి కష్టం ఉంటుంది, ఆ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి బోల్డంత అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయదారులు అనుకోండి, ఒక పంట వేసిన వెంటనే ఇంకొక పంట కూడా వేస్తే మనకి ఫలితం బాగుంటుంది, ఈ సంవత్సరం వర్షాలు పడుతుందని ఇంకో పంట కూడా వాడు వేస్తాడు, పని పెరుగుతుంది, పనికి తగినటువంటి ఫలితం కూడా వాడు పొందగలుగుతాడు కదా. అలాగా వీళ్ళకి అదనపు ఉద్యోగాలు ఏదైనా రావడం కానీ, అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. పనివారి సహకారం బాగుంటుంది. సహజంగా మన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి పనిచేసేవారు, ఇంటి పట్టు ఉండే వాళ్ళు ఈ రోజుల్లో తగ్గిపోయారు. మనం పూర్వంలో అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బాగా పనిచేస్తున్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం లేని మగవాళ్ళే ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది పరాభవన సంవత్సరంలో. సో ఈ రకంగా పాపం ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవారికి ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న చిన్న సహాయం పొందడానికి, అన్ని పనులు చేసుకోలేరు కదా, చిన్న పని వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఒక డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో వంట పని చేసేవాడు, లేకపోతే ఇల్లు శుభ్రం చేసేవాడు, పాత్రలు కడిగేవాడు, వస్త్రాలు, ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారు. వారి సహకారం కూడా బాగుంటుంది వృషభ రాశి వారికి. సో పనివారి సహకారం బాగుంటుంది. పనివారి సహకారం అంటే చక్కగా పనులు అయిపోతాయి కదమ్మా, వాళ్ళు కూడా ఆనందంగా పని చేసుకోగలుగుతారు. అటువంటి సౌలభ్యాన్ని వీళ్ళు పొందగలుగుతారు వృషభ రాశి వారు. వ్యవసాయదారులకు బాగుంటుంది, కార్మికులకు బాగుంటుంది, శ్రామికులకు బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. మీరు చేసిన పనిలో
ఇంకో విషయం ఏమంటే మనం ఎక్కడైనా పని చేస్తున్నామంటే ఆ పని మన దగ్గర చేయించేటువంటి సంస్థ లేకపోతే మన పై అధికారులు వారుగా తృప్తి చెందాల్సింది. ముందు మనం తృప్తి పొందాలి కదా. మనం పనిచేసే చోట ఒక సంతృప్తి అనేది మనకు లభిస్తే ఆనందంగా పనిచేస్తాం, ఇంకొంచెం ఎక్కువ పనిచేస్తాం. సో అటువంటి తృప్తిని ఈ సంవత్సరం వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పొందగలుగుతారు. అది మంచి ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఇక దశమ భావంలో రాహు సంచారం ఉందమ్మా. 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు దశమంలో రాహు వీరికి 50 నుంచి 60% సహకరిస్తున్నాడు. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల అధికారుల యొక్క అండదండలు ఉంటుంది, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సో ఆ రకంగా వీరికి పనిచేసే చోట పెద్ద ఇబ్బంది ఉండదు. సో పనిచేసే వారికి మన పై అధికారులకి మధ్య ఒక మంచి వాతావరణం, ఒక స్నేహంతో కూడిన వాతావరణం ఉంటే మనం చక్కగా పనిచేస్తాం. లేకపోతే వాళ్ళు ఏదో చర్నకోలో పట్టుకొని అరిచినట్టుగా గట్టిగా మాట్లాడుతుంటే మనం కూడా తృప్తిగా పనిచేయలేం. ఏదో భయపడి పనిచేసినట్టుగా ఒక రకమైన అనీచినెస్ పెరిగిపోతుంది. అట్లాంటి వాతావరణం ఉండదు. కానీ డిసెంబర్ 5 తర్వాత ఈ రాహువు భాగ్యంలోనికి వెళ్తాడు, మకర రాశిలోకి వెళ్తే అప్పుడు తండ్రి విషయంలో కాస్త జాగ్రత్తలు, అంటే తండ్రి ఆరోగ్యం విషయంలో ఏదైనా చిన్న అనారోగ్యాలు చేసినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, వెంటనే అతనికి కావాల్సినటువంటి మనకు అనారోగ్యానికి సంబంధించిన ఆ చర్యలు ఏదైనా తీసి దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయడం, కాస్త ఆయన దగ్గరుండి చూసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. దుబారా ఖర్చులు పెరిగిపోతాయి. భాగ్యంలోకి రాహు వస్తే విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా మారుతాయి. అనవసరమైన ఖర్చులు, అనవసరంగా సమయం మనం వృధా చేసుకోవడం, ఇలాంటివి కనిపించేటువంటి వాతావరణం. ఇక కేతువు వారికి చతుర్థ భావంలో ఉన్నారు. ఏదో కుటుంబపరమైనటువంటి ఒక చిన్న నిరాశ వెంటాడుతూ ఉంటుంది. సొంత కుటుంబంలో తల్లి ఆరోగ్య విషయం కావచ్చు, తండ్రి ఆరోగ్య విషయం కావచ్చు, వీరికి సంతానం విషయం కావచ్చు, ఏదో ఒక చిన్న నిరాశ మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అది ఎంతవరకు ఉంటే డిసెంబర్ వరకు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అది తృతీయ భావం అవుతుంది. తృతీయ భావంలో కేతు ఉంటే చక్కగా నిరాడంబరంగా పనులన్నీ అయిపోతాయి. జన సహకారం బాగా ఉంటుంది. ఏదైనా మనం తీర్థయాత్రలు చేయాలంటే, పూజలు చేయాలన్నా, యజ్ఞయాగాదాలు అన్నీ చక్కగా చేసుకోగలుగుతాం. డిసెంబర్ 5 వరకు కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ తర్వాత రాహువు ప్రతికూలంగా ఉన్నారు. జూను 2 వరకు గురువు బాగున్నాడు. 2 తర్వాత గురువు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక శని భగవానుడు వీరికి పూర్తిగా సహకరిస్తున్నారు. అంటే జూన్ 2 తర్వాత గురువు ప్రతికూలంగా లేడు కాబట్టి ఏదైనా మనకు గురు సంబంధమైనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయమ్మా. మనము సాక్షాత్తు పరమశివుడే గురువు అనుకుంటే దక్షిణామూర్తి, అలాగే మహావిష్ణువు గురువు అనుకుంటే హయగ్రీవ స్వామి, వీళ్ళని దర్శనం చేసుకోవచ్చు, వీళ్ళ స్తోత్రాలు చదువుకోవచ్చు. మాకు అందుబాటులో అలాంటి దేవుళ్ళు ఊరు లేరండి అనేటువంటి మామూలు కొంతమంది వ్యక్తులు అంటూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు మనకు, అలాగే రాఘవేంద్ర స్వామి ఉన్నారు. ఇటువంటి గురు సంబంధమైనటువంటి వాళ్ళ ఆలయానికి వెళ్ళడం, వారికి పసుపు వర్ణపు పూల మాలను స్వామివారికి అలంకరించడం, పసుపు వర్ణపు పండ్లు అంటే చిన్న అరటి పండ్లు కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, అలాంటివి వారికి సమర్పణ చేయడం, వారి చరిత్రలు చదువుకోవడం. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని మనం గురు చరిత్ర అంటాం. అట్లాంటివి చదువుకోవడం వల్ల గురుబలం పెరిగేటువంటి సూచన ఉంటుంది. ఇక రాహు వారికి డిసెంబర్ వరకు బాగున్నారు. డిసెంబర్ తర్వాత కదా బాగలేంది. అటువంటి సమయంలో వారు భాగ్యంలోకి రాహు వచ్చినప్పుడు కనకదుర్గాదేవి అమ్మవారిని కానీ ఒకసారి దర్శించుకొని కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే రాహు కూడా అనుకూలమవుతాడు. ఎట్లాగో డిసెంబర్ వరకు కేతు బాలేడు కాబట్టి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోవడం, కొన్ని ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడి కలిపి గోవులకు ఆహారంగా అందించడం, ఇవన్నీ చేస్తే కేతువు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలండి. మంచిది.